నిజాముద్దీన్ విశాఖపట్నం సమతా ఎక్స్ప్రెస్. ఈ సమతా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి ఇంకో పేరు కూడా ఉందండి, వైజాగ్ స్టీల్ సమతా ఎక్స్ప్రెస్ అని అయితే అంటారండి. ఈ బండ్లని ఈ కొత్త ట్రాక్లోకి గంటడానికి అసలైన కారణం ఇదండి బాబు. మనం ఇప్పుడు వచ్చేసి ఒడిస్సా నుండి ఆంధ్రాకి అయితే వెళ్ళబోతున్నాం. ఏ ట్రైన్లు అనుకుంటున్నారు? సమతా ఎక్స్ప్రెస్లో. సికింద్రాబాద్ షాలిమార్ ఏసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 130 క్రాసింగ్ బొబ్బులి సాలూరు మధ్యలో రైలు బస్సు అయితే తిరిగేది. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. ఒడిస్సా నుండి వచ్చేటప్పుడు ఆంధ్రాకి ఫస్ట్ రైల్వే స్టేషన్ అండి ఇది పూనేరు. విశాఖపట్నం, కోరాపుట్, విశాఖపట్నం, భువనేశ్వర్, విశాఖపట్నం. వెల్కమ్ టు పార్వతీపురం. నాకెంతో ఇష్టమైన ఎలక్ట్రిక్ లోకో షెడ్ అండి ఇది. అదేనండి విశాఖపట్నం ఎలక్ట్రిక్ లోకో షెడ్ అండి ఇది. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? సరికొత్త జర్నీ బ్లాగ్తో మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా అయితే ఉందండి. రైట్ నో నేను వచ్చేసి రాయగఢ్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నానండి. ఎక్కడ ఉందనుకుంటున్నారు? ఈ రాయగఢ్ వచ్చేసి ఒడిస్సాలో అయితే ఉందండి. ఒడిస్సా నుండి నేను ఆంధ్ర అయితే ట్రావెల్ చేయబోతున్నాను. ఏ ట్రైన్లో అనుకుంటున్నారు? మీకు తమిళనాడు చూడగానే అర్థమైపోయి ఉంటుంది. మనం వచ్చేసండి హజ్రత్ నిజాముద్దీన్ విశాఖపట్నం సమతా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాం. ఈ సమతా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి ఇంకో పేరు కూడా ఉందండి, వైజాగ్ స్టీల్ సమతా ఎక్స్ప్రెస్ అని అయితే అంటారండి. ఈ బండి వచ్చేసి ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 12808. మనం వచ్చేసండి ఈ రాయగఢ్ నుండి విశాఖపట్నం వరకు అయితే ట్రావెల్ చేస్తున్నాం కదండి. డిస్టెన్స్ వచ్చేసి రాయగఢ్ నుండి విశాఖపట్నం 189 కిలోమీటర్స్ అండి. మన ట్రైన్ వచ్చేసి ఇప్పటికి ప్రజెంట్ ఇక్కడికి వచ్చేసి మధ్యాహ్నం 1:05కి అయితే రావాలండి. అదేనండి 15కి అయితే రావాలి. మరిన్ని జర్నీ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. చాలా బ్యూటిఫుల్ జర్నీ బ్లాగ్స్ అయితే వస్తాయండి. ఇంతకుముందు మనం కోరాపుట్ సైడ్ అయితే వెళ్ళాం కదండి, అరకు మీదగా. అది వచ్చేసి సంబల్పూర్, రాయగఢ్, ఇంటర్సిటీ అన్నీ చేసుకుంటూ వచ్చామండి. ఆ జర్నీ బ్లాగ్స్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. 2-3 వీడియోలు చూసిన తర్వాత సబ్స్క్రైబ్ అయితే చేయండి. వీడియో చూసే ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఏం లేదు, మీరు చూసిన ప్రతి వీడియో కూడా ఒక లైక్ అయితే కొట్టండి, చిన్న కామెంట్ అయితే చేసి పడండి మీది ఏ ఊరు అన్నది. అయితే నా వీడియో అక్కడ దాకా రీచ్ అవుతుంది అన్నది నాకు కూడా ఒక ఐడియా అయితే వస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా జర్నీలోకి అయితే వెళ్ళిపోవచ్చు. వెల్కమ్ టు రాయగఢ. మీకు కనిపిస్తుందండి, అది వచ్చేసి ఓల్డ్ స్టేషన్ బిల్డింగ్. ఇదిగోండి మనం వచ్చేసి రైట్ నో కొత్త స్టేషన్ బిల్డింగ్ దగ్గర అయితే ఉన్నామండి. ఇంతకీ స్టేషన్ ఎక్కడ ఉందనుకుంటున్నారు? ఒడిస్సాలో అయితే ఉందండి. మనం ఇప్పుడు వచ్చేసి ఒడిస్సా నుండి ఆంధ్రాకి అయితే వెళ్ళబోతున్నాం. ఏ ట్రైన్ అనుకుంటున్నారు? సమతా ఎక్స్ప్రెస్లో. టైం చూసారండి, ఇప్పుడు టైం ఎంత అయిందో 12:53 అయితే అయిందండి. మన ట్రైన్ వచ్చేసి ఇక్కడ 1:05 అదేనండి 1:05కి ఇక్కడ మధ్యాహ్నం వచ్చేసి. ఇది ఉన్న స్టేషన్లోకి ఎంట్రన్స్ అవగానే లెఫ్ట్ సైడ్ వచ్చేసి టికెట్ కౌంటర్, బుకింగ్ ఆఫీస్ అయితే ఉంటుందండి. ఒక్కసారి రైట్ లుక్ వేసారంటే అదిగోండి ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మిషన్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి. మన ట్రైన్ అయితేనండి ఆన్ టైం అయితే వస్తుందండి ఈ రాయగఢ్ రైల్వే స్టేషన్కి. ఇంకా చూసారండి మన ట్రైన్ గురించి డిస్ప్లే బోర్డులో అయితే ఇంకా ఇవ్వలేదండి ఏ ప్లాట్ఫామ్కి వస్తుంది ఏంటనేది. మొత్తానికండి ఈ రాయగఢ్ రైల్వే స్టేషన్లో 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయండి. ఇప్పుడు మీరు చూసారా సరికొత్త ప్లాట్ఫామ్ నెంబర్ 1. ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఐసెఫ్ ట్రైన్ అయితే ఉంది కదండి. ఏం ట్రైన్ అనుకుంటున్నారు? ఇది అది వచ్చేసి సంబల్పూర్ రాయగఢ్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అండి. మనమైతే దానికి వచ్చామండి ఈ రాయగఢ్ వరకు కూడా. ట్రైన్ గురించి అయితే ఎంక్వైరీ అయితే చేశానండి, 8 ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది ఏంటన్నది అయితే ఎంక్వైరీ కౌంటర్కి వెళ్ళి. మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వస్తుంది అన్నారండి. ఇంకా లేట్ చేయకుండా అయితే వచ్చేసాను ప్లాట్ఫామ్ నెంబర్ 3కి. బ్యూటిఫుల్ అజ్ని వ్యాప్సాన్ లోకమోటివ్ అయితే వచ్చేసిందండి మన ట్రైన్. హజ్రత్ నిజాముద్దీన్ విశాఖపట్నం సమతా ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్కి ఇంకో పేరు కూడా ఉందండి. ఏం ట్రైన్ అనుకున్నారు? ఈ ట్రైన్ని వైజాగ్ స్టీల్ సమతా ఎక్స్ప్రెస్ అని కూడా అంటారండి. మన ట్రైన్ వచ్చేసండి రాయగఢ్ నుండి అయితే డిపార్ట్ అయిపోతుంది. 15 నిమిషాలు లేట్ అండి ఇప్పుడు బండి వచ్చేసి డిపార్ట్ అవ్వడం ఈ రాయగఢ్ నుండి అయితే. ఇంతకీ నేను ఏ కోచ్లో అయితే ట్రావెల్ చేస్తున్నానో మీకు ఇంకా చెప్పలేదు కదండి. నేను వచ్చేసి స్లీపర్ క్లాస్లో అయితే ట్రావెల్ చేస్తున్నానండి. నాకు టికెట్ వచ్చేసి ఈ రాయగఢ్ నుండి విశాఖపట్నం వరకు కూడా 165 రూపీస్ అయితే పడ్డదండి. అదేనండి స్లీపర్ క్లాస్ కదా, ఆ మాత్రం అయితే ఉంటుందండి. మరి ఇంకా ట్రైన్ అయితేనండి పక్కా 130 సెక్షన్ అండి ఇదంతా కూడా. జర్నీ వ్లాగ్ వచ్చేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. జర్నీ వచ్చేసి అదిరిపోద్దండి. వీడియో చూసే ప్రతి ఒక్కరికి హెడ్ ఫోన్స్ అయితే రికమెండ్ చేస్తున్నాను నేను. అలాగే చిన్న రిక్వెస్ట్ అండి, లైక్ అయితే చేయండి. మీది ఎవరు అన్నది అయితే కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. మన ట్రైన్ వచ్చేసి రాయగఢ్ నుండి బయలుదేరిందో లేదో ఏమాత్రం స్పీడ్ ఎక్కిందో చూసారండి. అప్పుడు బండి లొకేషన్ బట్టుకు అదిరిపోయినాయి అండి నిజంగా ఈ రాయగఢ్లో అయితే. ఇంతకే రాయగఢ్ రైల్వే స్టేషన్ కూడా మీకు ఇంకా చెప్పలేదు కదండి. రాయగఢ్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి RGDA. ఇంకా ట్రిపుల్ లైన్ వర్క్స్ అయితే జరుగుతాయండి అక్కడ ఈ రైల్వే స్టేషన్ అవుటర్లో అయితే. రాయగఢ్ రైల్వే స్టేషన్ దాటి కొంచెం ముందరికి వెళ్ళగానే బ్రిడ్జ్ అయితే వస్తుందండి. లొకేషన్ ఇది చాలా బాగుంటుంది. రాయగఢ్కి వచ్చేసి బ్రిడ్జ్ అన్నమండి ఒకరోజు చెప్పాలంటే రాయగఢ్కి.
నిజంగా చెప్తున్నానండి, ట్రాక్ సౌండ్స్ అవన్నీ అయితే నిజంగా అదిరిపోతాయి. పక్కగా అయితే హెడ్ ఫోన్స్ అయితే పెట్టుకోండి. జర్నీలోకి వచ్చేసి అదిరిపోతుందండి నిజంగా వచ్చేది. మన ట్రైన్ స్టాపుల దూరంలోకి వెళ్తానండి. ఫస్ట్ వచ్చేసి పార్వతీపురం టౌన్ అండి, తర్వాత వచ్చేసి పార్వతీపురం అయితే అవుతుంది, తర్వాత బొబ్బిలి, తర్వాత విజయనగరం, సింహాచలం, ఫైనల్ అయితే విశాఖపట్నం అయితే చేరుకుంటుందండి మన ట్రైన్ వచ్చేసి. ఇందాక చెప్పాను కదండి మీకు, ట్రవల్ అండ్ వర్క్స్ అనేవి అక్కడ ఇంకా జరుగుతున్నాయి ఈ సెక్షన్లో, రాయగడ విజయనగరం సెక్షన్లో. అదిగోండి ఇక్కడైతే చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయి బ్రిడ్జ్ వర్క్స్ అన్నీ కూడా. మన ట్రైన్ వచ్చేసి ఆంధ్రాకైతే చేరుకోబోతుందండి. ఆంధ్రాకైతే చాలా దగ్గరలో ఉంది. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. మనమైతే ఆంధ్రాకైతే చేరుకున్నామండి. ఒడిస్సా నుండి వచ్చేటప్పుడు ఆంధ్రాకి ఫస్ట్ రైల్వే స్టేషన్ అండి ఇది పూనేరు. వెల్కమ్ టు పూనేరు. మన ట్రైన్ వచ్చేసి పూనేరు రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తుందండి. ఈ పూనేరు రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి KNRT. మన వీడియో ఈ పూనేరు రైల్వే స్టేషన్ నుండి ఎంతమంది అయితే చూస్తున్నారో ఒక లైక్ అయితే చేసేసి అలా కామెంట్ అయితే చేసేయండి. మాది పూనేరు నుండి అయితే చూస్తున్నామన్నా మీ వీడియోని. మనల్ని ఈ కొత్త ట్రాక్లోకి గంటడానికి అసలైన కారణం ఇదండి బాబు. ఇదిగోండి చూసారా, ట్రాక్ మెయింటైన్ వర్క్స్ అయితే జరుగుతుందండి మన ట్రైన్ వెళ్ళాల్సిన రూట్లో. అందుకని మన ట్రైన్ వచ్చేసి ఈ కొత్త రైల్వే లైన్లో అయితే వెళ్తుందండి. వెల్కమ్ టు పార్వతీపురం. మన ట్రైన్ వచ్చేసి పార్వతీపురం అయితే చేరుకుందండి. మొత్తానికి రాయగఢ్ నుండి ఈ పార్వతీపురం రైల్వే స్టేషన్ వరకు మన ట్రైన్ వచ్చేసి 46 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసిందండి. ఈ పార్వతీపురం రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి PVP. మన ట్రైన్లో అండి ఎవరో వచ్చేసి చైన్ అయితే లాగారండి జనరల్ బోగీలో. లోకో పైలట్ గారు వచ్చి చైన్ అయితే రీసెట్ అయితే చేస్తున్నారండి. ఎక్కడ అనుకున్నారు లొకేషను? బొబ్బిలి రైల్వే స్టేషన్ అవుటర్లో ఉంది. అవుటర్లో అయితే ఆగిపోయింది ఇప్పుడు మన ట్రైన్ చైన్ లాగడం వల్ల. వెల్కమ్ టు బొబ్బిలి. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి VBL. ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్ అండి. ఈ జంక్షన్ రైల్వే స్టేషన్ నుండి 3 వైపులకి అయితే వెళ్ళచ్చు. ఒకటి వచ్చేసి మన ట్రైన్ వచ్చింది కదా రాయగఢ వైపు, రెండోది వచ్చేసి విశాఖపట్నం వైపు, మూడోది వచ్చేసి సాలూరు వైపు అండి. సాలూరు అంటే మీకు ఒక రైలు బస్సు అయితే గుర్తొస్తూ ఉండొచ్చు నాకు తెలిసి పాటికి. బొబ్బిలి ప్రజలందరికీ బొబ్బిలి సాలూరు మధ్యలో రైలు బస్సు అయితే తిరిగేది. దాని గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి. మొత్తానికండి మన ట్రైన్ అయితే బొబ్బిలి జంక్షన్ నుండి అయితే డిపార్ట్ అయిపోయిందండి. అక్కడ చిన్న ట్రాక్ అయితే అయిపోయింది చూసారండి, బొబ్బిలి జంక్షన్ రైల్వే స్టేషన్ బోర్డు తోటి. అదే ట్రాక్ అనుకుంటున్నారు, అదేనండి. ఆ ప్లాట్ఫామ్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 3 అండి బొబ్బిలి జంక్షన్లో. ఆ ప్లాట్ఫామ్ వచ్చేసి సాలూరు బొబ్బిలి రైలు బస్సుకి అయితే వాడేవారండి ఇదివరకు. ఇప్పుడు చూసారా ఏ కోచెస్ అయితే పెట్టారు, ట్రాక్ మెయింటెనెన్స్ కోచ్ అయితే. ప్రజెంట్ వచ్చేసండి ఏ ట్రైన్స్ అయితే తిరగట్లేదు. ఈ సాలూరు విశాఖపట్నం మధ్యలో వచ్చేసి ఒక ప్యాసింజర్ ట్రైన్ అయితే నడపాలి విశాఖపట్నం నుండి సాలూరు మధ్యలోనే అయితే ప్రపోజల్ అయితే వచ్చిందండి 2023లో అయితే. ప్రజెంట్ అయితే ఏ ట్రైన్స్ అయితే నడపట్లేదండి ఇంకా అయితే. బాయ్ బాయ్ బొబ్బిలి జంక్షన్. మన వీడియో ఈ బొబ్బిలి జంక్షన్ నుండి ఎంతమంది అయితే చూస్తున్నారో లైక్ చేసి కామెంట్ అయితే చేసేయండి. మన ట్రైన్ వచ్చేసి డొంకిన వలస రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తుందండి. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి DNK. ఫ్లాట్ అలా 120 అలా తగ్గేదిలే అంటుందండి సెక్షన్లోనే. ఈ లైన్ వచ్చేసి 130 ఫీట్ అండి. ప్రజెంట్ అయితే ఈ డొంకిన రైల్వే స్టేషన్లో 120 kmph అయితే స్కిప్ చేస్తుందండి. పక్కనే ఫ్లాట్ 130 kmph దూసుకుంటూ వెళ్ళిపోతుంది కదండి బండి. ఏం బండి అనుకుంటున్నారు అది? ఆ బండి వచ్చేసి 13352 LP ధాన్బాద్ బొకారో ఎక్స్ప్రెస్. మన ట్రైన్ వచ్చేసండి కొమ్టిపల్లి రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తుందండి. కోటిపల్లి కదండి, కొమ్టిపల్లి. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి KMX. మన ట్రైన్ వచ్చేసండి 30 kmph అయితే స్కిప్ చేస్తుందండి. ఎందుకంటే మన ట్రైన్ కన్నా ముందు మనం వెళ్ళే ట్రాక్లో ట్రాక్ మెయింటైన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. ఎందుకంటే ప్రతి స్టేషన్లో కూడా అక్కడ TSRలు అయితే ఉన్నాయండి. TSR మీన్స్ మీకు చాలాసార్లు చెప్పాను కదండి వీడియోలో. TSR అంటే ట్రైన్ స్పీడ్ రెస్ట్రిక్షన్ అని అర్థం. అలాగే టెంపరీ స్పీడ్ రెస్ట్రిక్షన్ కూడా అంటారండి. మన ట్రైన్ వచ్చేసండి గరుడబెల్లి రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తుందండి. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి GRBL. మన వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారో ఈ గరుడబెల్లి రైల్వే స్టేషన్ నుండి కామెంట్ అయితే చేసిండి. అలాగే పక్కగా లైక్ అయితే వేసుకోండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ వల్ల ట్రైన్ జర్నీ వ్లాగ్స్ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళందరికీ కూడా రికమెండ్ చేయబడుతుందండి ఈ వీడియో. ఈ రాయగడ విజయనగరం సెక్షన్లో ప్రతి ట్రైన్ కూడా 3 లైన్ వర్క్స్ వల్ల చాలా మటుకైతే డెవలప్ అయితే అయిపోయినాయండి. ఎందుకంటే 3 లైన్ ప్లాట్ఫామ్స్ 3 లైన్ వల్ల చాలా మటుకు డెవలప్ అవుతుందండి. కోట్లం రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తుందండి మన ట్రైన్ వచ్చేసి.
రైట్ సైడ్ నుండి ట్రాక్స్ అయితే వస్తున్నాయి కదండి. ఏ ట్రాక్స్ అనుకుంటున్నారు? హౌరా లైన్స్ అండి. అటు సైడ్ వెళ్తే హౌరా అయితే వెళ్ళిపోవచ్చు భువనేశ్వర్ మీదుగా. అదేనండి మన ట్రైన్ వచ్చేసి హౌరా చెన్నై మెయిన్ లైన్స్లోకి అయితే జాయిన్ అయిపోయిందండి. మన ట్రైన్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ విజయనగరం రైల్వే స్టేషన్ అవుటర్లో అయితే ఉందండి. వెల్కమ్ టు విజయనగరం జంక్షన్. ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్ అండి. ఈ జంక్షన్ నుండి 3 వైపులకి అయితే వెళ్ళచ్చు. ఒకటి వచ్చేసి మనం వచ్చిన ట్రైన్ రాయగడ వైపు, రెండోది వచ్చేసి హౌరా వైపు అండి, మూడోది వచ్చేసి విశాఖపట్నం సైడ్ అండి. మొత్తానికి అయితే విజయనగరం అయితే చేరుకున్నామండి మన ట్రైన్ అయితే. ఇప్పుడు వరకు మన ట్రైన్ వచ్చేసి రాయగడ నుండి విజయనగరం వరకు కూడా 125 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసిందండి. ఇంతకీ మీకు ఈ విజయనగరం రైల్వే స్టేషన్ కోడ్ ఇంకా చెప్పలేదు కదండి. ఈ విజయనగరం రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి VZM. మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి విజయనగరం జంక్షన్ అండి. బాయ్ విజయనగరం జంక్షన్. ఏ ప్లాట్ఫామ్ ఉందంటే 2వ నెంబర్ ప్లాట్ఫామ్ నుండి అయితే డిపార్ట్ అయిపోతుందండి మన ట్రైన్ అయితే. విజయనగరం అవుటర్లో అయితే ఒక డీజిల్ ఇంజిన్ అయితే స్పాట్ చేసామండి. మీకు డీజిల్ ఇంజిన్ అంటే ఇష్టమా, ఎలక్ట్రిక్ ఇంజిన్ అంటే ఇష్టమా, కామెంట్ అయితే చేసి పడేయండి. బ్యూటిఫుల్ బ్యాగ్ 5 లోకోమోటివ్ ఆపరేషన్ పక్కన ఏ ట్రైన్ అనుకుంటున్నారు? అది విశాఖపట్నం బ్రహ్మపూర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. మన ట్రైన్ వచ్చేసండి ఫ్లాట్ 130 kmph వచ్చింది. అసలు తగ్గేది లేకుండా బండి చూసారండి. బండి అంత స్పీడ్లో కొడుతున్నారు లోకో పైలట్ గారు. విశాఖపట్నం భువనేశ్వర్ వందే భారత్ ఎక్స్ప్రెస్. మన ట్రైన్ వచ్చేసండి కోరుకొండ రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తుందండి. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి KUK. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా హెడ్ ఫోన్స్ అయితే పెట్టుకుంటుంది. జర్నీ లాగ్ వచ్చేసి అదిరిపోద్దండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసుకోండి. జర్నీ లాగ్ కూడా అదిరిపోద్ది. మన ట్రైన్ వచ్చేసండి ఆల్మండ రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తుంది. ఈ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి ALM. ఈ ఆల్మండ రైల్వే స్టేషన్ నుండి మన వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారో పక్కగా లైక్ చేసి కామెంట్ అయితే చేసేయండి గురు. AC సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 130 క్రాసింగ్ అండి బాబు. పర్ఫెక్ట్ క్రాసింగ్. ఒక్కసారి లొకేషన్ ఉండి అసలు ఎంత బాగుందో నిజంగా. పచ్చగా ఆకాశం కొండలో బాబు సూపర్ అండి బాబు నిజంగా. ఒక్కసారి ఇక్కడ ఎన్ని ట్రాక్లు ఉన్నాయి చూసారండి. మొత్తం 5 ట్రాక్లు అండి మన ట్రైన్ వెళ్ళేదాంతో కలిపితే. మనం వెళ్తున్న ట్రాక్తో పాటు మన పక్కన ఇంకో 2 ట్రాక్స్ ఉన్నాయి కదండి. ఈ 3 కలిపి విజయనగరం నుండి వస్తున్నాయండి. క్వార్టర్ఫుల్ లైన్స్ కాదు, ట్రిపుల్ లైన్స్ అండి. ఆ సివర్ 2 లైన్లు ఉన్నాయి చూసారండి. అవి వచ్చేసి అరకు వైపు నుండి అయితే వస్తున్నాయండి. కరెండోల్ సైడ్ నుండి అయితే. అది కూడా మన పక్కన నుంచి చూసారా చిన్నగానే ఏదో పెట్టనుకుంటున్నారేమో. అది వచ్చేసి ఇన్స్పెక్షన్ కార్ అండి. ICF కొత్తదండి ఇది. మన ట్రైన్ వచ్చేసండి కొత్త వలస జంక్షన్ అయితే స్కిప్ చేస్తుందండి. ఈ జంక్షన్ రైల్వే స్టేషన్ నుండి అరకెళ్ళి ట్రాక్స్ అనేవి అయితే డివైడ్ అవుతాయండి ఈ సెక్షన్లో వచ్చేసి. ఇంతకీ మీకు కొత్త వలస జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా ఇంకా చెప్పలేదు కదండి. ఈ కొత్త వలస జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి KTV. మన ట్రైన్కి అయితే ఈ రైల్వే స్టేషన్ అన్నది అయితే స్టాప్ అయితే లేదండి. మన ట్రైన్ వచ్చేసండి సింహాచలం నార్త్ రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తుందండి. ఈ సింహాచలం నార్త్ రైల్వే స్టేషన్ నుండి దువ్వాడ బైపాస్ లైన్స్ అయితే వెళ్తాయండి. అదేనండి విశాఖపట్నం వెళ్ళక్కర్ లేకుండా వయ్యా దువ్వాడ బైపాస్ మీద అయితే విజయవాడ అయితే వెళ్ళిపోయించండి. చాలా ట్రైన్స్ అయితే అలా వెళ్తాయండి దువ్వాడ బైపాస్ మీదగా విశాఖపట్నం చేరుకోక్కర్ లేకుండా. ఆ సువ్వర వ్యాగన్స్ అయితే అంతే చూసారండి. అటువైపు సైడ్ నుండి అయితే దువ్వాడ బైపాస్ అనేది అయితే ఉంటుందండి సింహాచలం నార్త్ రైల్వే స్టేషన్ నుండి. వెల్కమ్ టు సింహాచలం. ఈ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి SCM. సింహాచలం నార్త్ వచ్చేసి SCMN. 25
5031 బ్యూటిఫుల్ శాంట్రాకి వచ్చి వ్యాప్ 4 లోకోమోటివ్తో పక్కన వచ్చింది కదండి ట్రైన్ ఇప్పుడు సింహాచలంకి. అదే ట్రైన్ అనుకుంటున్నారు, అది వచ్చేసి విశాఖపట్నం భువనేశ్వర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. ఇదే ట్రైన్కి విశాఖపట్నం కోరాపుట్ ఇంటర్సిటీ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్తో రేక్ షేరింగ్ అయితే ఉందండి. విశాఖపట్నం కోరాపుట్, విశాఖపట్నం భువనేశ్వర్, విశాఖపట్నం. బాయ్ బాయ్ సింహాచలం రైల్వే స్టేషన్. లెఫ్ట్ సైడ్ నుండి ట్రాక్స్ అయితే వస్తున్నాయి కదండి, అవి ఏ ట్రాక్స్ అనుకుంటున్నారు? అవి వచ్చేసి చెన్నై విశాఖపట్నం మెయిన్ లైన్స్ అండి. మన ట్రైన్ వచ్చేసండి మర్రిపురం PH రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తామండి. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి MIPM. చూసారండి ఇంజిన్లన్నీ ఒకదాని తర్వాత ఎలా పార్క్ చేశారో నీట్గాని. నాకు ఎంతో ఇష్టమైన ఎలక్ట్రిక్ లోకో షెడ్ అండి ఇది. అదేనండి విశాఖపట్నం ఎలక్ట్రిక్ లోకో షెడ్ అండి ఇది. ఫైనల్లీ మనమైతే విశాఖపట్నానికి అయితే చేరుకున్నామండి. మన ట్రైన్ వచ్చేసి విశాఖపట్నం అయితే వచ్చేసిందండి. ఇంతకీ విశాఖపట్నంలో మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వెళ్తుందండి. ఈ విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుండి మన వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారో ఒక లైక్ అయితే వేసుకోండి, కామెంట్ అయితే చేయండి. విశాఖపట్నం రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి VSKP. ఇప్పుడు విశాఖపట్నం నుండి ఒక బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ అయితే చేయాలి మనం. అలానే రూల్ ప్రకారం విశాఖ ఎక్స్ప్రెస్ అయితే బుక్ చేసుకున్నానండి టికెట్స్ స్లీపర్. కానీ ఈ ట్రైన్ వచ్చేటప్పటికి అది మరిపాలెం దాటుకుని వెళ్ళిపోయిందండి. అది నాకైతే ఇప్పుడు ట్రైన్ అయితే మిస్ అయింది. ఇప్పుడు ఇంకా జనరల్కి వెళ్ళాలండి. ఇప్పుడు మీకు ఈ జర్నీ వ్లాగ్ వచ్చేసి ఎలా అయితే అనిపించిందో కామెంట్ అయితే చేయండి భయ్య. ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి ఒక్కళ్ళు ఎంతవరకు చూసారంటే వీడియో అంతకంత అయితే నచ్చకుండా ఉండదు కదండి. చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లైక్ అయితే వేసుకోండి. మీ సపోర్ట్ అయితే నాకు చాలా కావాలి. ఇంకా లేట్ చేయకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి భయ్య మరిన్ని జర్నీ వ్లాగ్స్ కోసం. అలాగే నెక్స్ట్ టైం ఈ విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుండి ఏ ట్రైన్ జర్నీ చేయమంటారో కామెంట్ అయితే చేయండి. నేను మోస్ట్లీ 99% కూడా ఆ ట్రైన్ జర్నీ చేయడానికి అయితే ట్రై చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ విశాఖపట్నం రైల్వే స్టేషన్. స్టే ట్యూన్ ఫర్ మోర్ జర్నీ వ్లాగ్స్.